నిబంధనలు పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ పట్టణం కనుక మొదటి 11 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయగలరు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తున్నందుకు దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును కూర్చున్నట్టు నేను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములను పాలివాడగలట్లు వాటిని అనుగ్రహించాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసముందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులైన నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్రెల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, బంగారు పాళ్యంలో స్వరక్తమిచ్చి సంపాదించిన నీ సంఘమును బట్టి స్తోత్రాలు. సంఘము సమస్తము వెలయించి మీరు కొనుక్కున్నారు. లోకంలో నుండి ప్రత్యేకించుకున్నారు. బిడ్డల కొరకై ప్రాణాన్ని పెట్టారు. సంఘము పోషణ నిమిత్తం మీరిచ్చిన వాక్య పఠన కూడికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరులు, సహోదరి వాక్య పఠనం కొరకై నీ వాక్యం చుట్టూ చేరిలాగా నీ ఆత్మ సహాయం చేత నీ దాసులమైన మమ్మను ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఉద్దేశాలు సంఘానికి మీరు నాయన నిర్ణయించారు వాటిని అందించమని ప్రార్థిస్తున్నాను. నీ నామానికి ఘనత తెచ్చుకోండి. మా మధ్య నీ ప్రియ కుమారుని ఘనపరచండి. మా విశ్వాసాన్ని బలపరచండి. రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ మధ్యకు రావటం బహుశా ఇది 2వసారి అనుకుంటున్నాను. నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘములో బాధ్యత కలిగిన
మరి పెద్దలకు సంఘమంతటికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రొట్టె విరిచే కూటంలో మీ అటెండెన్స్ నన్ను చాలా ఆకర్షించింది. కారణం ఏంటంటే చాలా చోట్ల తిరుగుతాం. దాదాపుగా 75% మంది ఆ రోజు ప్రారంభ ప్రార్థన కంటే ముందే వచ్చారు. మరి క్రీస్తు రాకడ పర్యంతం దానికి మించిన క్రమశిక్షణ మీరు చూపించగలరు అని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. నేను రాజమండ్రిలో ఉంటాను. అక్కడ 2 సంఘాలు నాన్నగారు సత్యం గారు మీ దగ్గరికి వచ్చారు. వారు అకస్మాత్తుగా మరి ప్రభు సన్నిధికి వెళ్ళారు. అందువల్ల అక్కడ బాధ్యత కలిగిన సహోదరులతో సహకారంగా ఉండి ప్రస్తుతానికి అక్కడే నిలిచి నేను పనిచేస్తున్నా. అనపర్తి అలాగే మహేంద్రవాడ ఈ 2 చోట్ల పని జరుగుతుంది. నమ్మకమైన బాధ్యత కలిగిన సహోదరులు అక్కడ ఉన్నారు. వారితో కలిసి వాక్య పరిచర్య చేయటానికి సహకారంగా ఉండడానికి కుటుంబంగా ఆది సంఘాలకు మేము అటెండ్ అవుతూ ఉన్నాం. నేను ఆ రాజమండ్రిలో ఉంటూ అనేక ప్రాంతాల్లో ప్రభుని ప్రకటించడానికి, అలాగే అవసరమైన చోట సంఘాలకు వాక్యాన్ని చెప్పడానికి నేను చిన్న పరిచర్య చేస్తూ ఉన్నాను. మా కొరకై మీరు ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. పేతురు 2వ పత్రిక మనము అంతా ధ్యానం చేయగానే నేను మీకు ఒక ఎంట్రన్స్ మీకు చూపిస్తాను. దాన్ని మీరు గ్రహించి మీకు మీరుగా ఎంతో చక్కగా ధ్యానం చేయగలరు. మీలో చాలామంది విషయాలు ఎరిగిన వారే, కొత్త ఏమీ కాదు. మరలా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో పేతురు ఇదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చివరిలో అన్నాడు, నేను చనిపోకముందు ఈ సంగతులను మీకేం చేయాలి? జ్ఞాపకం చేయాలి. అంటే తెలిసినవే ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మానవులమైన మనం మరిచిపోయే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల ఎన్నో అంశాలు ఉన్నాయి, వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. అలాగే 3వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో అదే మాట చెప్తున్నాడు. ఎవరైనా ఒక సంగతిని మరలా వినేటప్పుడు ప్రభు దాన్ని అందిస్తున్నాడు అని గ్రహించాలి. 3:2 చూడండి, ఆ మధ్యలో చెప్పాడు చూడండి, మీరు జ్ఞాపకము చేసుకొనవలనని అను విషయమును మీకు ఏం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకోవడం కాదు, జ్ఞాపకం చేసుకోవాలనే దాన్ని కూడా ఏం చేయాలి మీకు నేను? అలాంటి వాళ్ళు మనం. అది పేతురు ఈ పత్రిక రాస్తున్నాడు. రిపీటెడ్గా వాక్య సందేశాన్ని వినాలి, ధ్యానం చేయాలి, ఆ మనసులో వేసుకోవాలి, మాటి మాటికి ధ్యానం చేస్తూ ఉండాలి. జ్ఞాపకము చేసుకొనవలెను అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సును ఏం చేస్తున్నాను? రేపుతున్నాను. దేవుని పిల్లల మనస్సు నిర్మలంగా ఉండాలి, అది రేపబడాలి. దేని చేత రేపబడాలి? దేవుని యొక్క వాక్యము చేత రేపబడాలి. పేతురు 2 పత్రికలు మనం చూస్తున్నాం కదా, క్లుప్తంగా 2 పత్రికల ఇంట్రడక్షన్ మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ పత్రిక శ్రమలలో ఉన్నవారి ఆదరణ కొరకై రాశాడు. 2వ పత్రిక దుర్బోధకులను ఎలా ఎదుర్కోవాలో రాశాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, 1వ పత్రికలో విశ్వాసుల్ని వారి విశ్వాసములో స్థిరపరచటానికి ఆయన రాస్తున్నాడు. లూకా సువార్తలోనికి రండి, 22వ అధ్యాయం 32వ వచనం యొక్క నెరవేర్పే ఈ 2 పత్రికలు. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. ప్రభు పేతురుతోటి వ్యక్తిగతంగా ఈ మాట ఆయన చెప్తున్నాడు. 22:32 పేతురు అన్నాడు, పేతురు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేనేం చేశాను? నేను ప్రత్యేకంగా నీ కొరకై ప్రార్థన చేస్తున్నాను పేతురు. నీ మనసు తిరిగి బొంకడం, తిరిగి పశ్చాత్తాపడడం, యెరూషలేములో నిలవబడ్డం, ఆ గొప్ప సేవ చేయడం, నీ మనస్సు తిరిగిన తరువాత సహోదరులను ఏం చేయాలి? స్థిరపరచాలి.
అలా స్థిరపరచటానికే ఎన్ని పత్రికలు రాస్తున్నాడు? 2 పత్రికలు రాస్తున్నాడు. ఫిజికల్గా యెరూషలేములో ఆయన నిలిచి చాలా కాలం పనిచేశాడు. పేతురు పరిచర్య ఏ పరిచర్య? స్థిరపరిచే పరిచర్య. స్థిరత. విశ్వాసులకు ఏం కావాలి? స్థిరత కావాలి. వేరు పారి కొలసైలో చెప్పాడు. విశ్వాసులు ఊగకూడదు. ఏ బోధ పడితే ఆ బోధకి వంగకూడదు. స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే వేళ్ళు ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. యేసు ప్రభు దైవత్వాన్ని గురించి వేరు లోతుగా ఉండాలి. ఆయన మానవ శరీరాన్ని గురించి వేళ్ళు లోతుగా ఉండాలి. సంఘము అనే పునాది గురించి వేళ్ళు లోతుగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు అన్నాడు, కొంతమంది అట గాలికి అటు ఇటు ఏమవుతున్నారట? ఊగుతా ఉన్నారు. అంటే ఏమి లేదు, వారికి స్థిరత లేదు. ప్రతి విశ్వాసి స్థిరంగా ఉండాలి. ఆ పని ప్రభు పేతురుకు అప్పచెప్పాడు. పేతురు, నీవు స్థిరపడినా, నీవు మనస్సు తిప్పుకున్న తర్వాత నీ సహోదరుడిని ఏం చేయాలి? స్థిరపరచాలి. మొదటి పత్రికలో శ్రమలలో ఉన్న వారికి స్థిరత కావాలి. శ్రమలు ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసం కదిలిపోయే ప్రమాదం ఉంది. అందుకని వారిని స్థిరపరచడానికి మొదటి పత్రిక రాస్తున్నాడు. వారు స్థిరపరచబడడం మాత్రమే కాదు, వాడు స్థిరపడ్డాక దుర్బోధకులు అనే పురుగు వచ్చి ఆ చెట్టును తొలిచే అవకాశం. అందుకని దుర్బోధకులను గురించి 2వ పత్రికలో రాస్తా ఉన్నాడు. స్థిరపడాలి అని అంటే ఏం అవసరం చెప్పండి? ఈ 2 పత్రికలో ఒక సూత్రం మనం చూస్తాం. మీరు చెప్పండి, మీ ఆన్సర్ ఏదో ఒకటి. స్థిరపడాలంటే ఏం కావాలి చెప్పండి. తప్పు రైట్ ఏముండదో చెప్పేయండి, పర్వాలా, మీరు తప్పు చెప్పరు. స్థిరపడాలంటే ఏం కావాలి? కన్సిస్టెంటీ అని అంటేనే స్థిరత కదా. బేస్ కావాలి. వెరీ గుడ్. ఇంకా విశ్వాసం. వెరీ గుడ్. చెప్పండి. నేను స్థిరపడాలి విశ్వాసంలో అంటే ఏం కావాలి? డెడికేషన్, అంకిత భావం, శ్రద్ధ. ఇంకా పేతురు ఏం చెప్తున్నాడు చూద్దామా? మొదటి పత్రికలో ఒక మాట, 2వ పత్రికలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయంలోనికి రండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. 5:12. ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఇచ్చిన సిల్వాను చేత దీనిని పంపుచు. ఈ మొదటి పత్రిక సిల్వాను తీసుకొస్తున్నాడా? ఈ సత్య కృపలో నిలకడగా నిలకడ, స్థిరత దేనిలో ఉందట? సత్యములో, అలాగే కృపలో ఏముందట? నిలకడ, స్థిరత. ప్రతి విశ్వాసికి సత్యము తెలియాలి. ఆ సత్యమును పాటించడానికి ఏం కావాలి మనకి? కృప. కృపా సత్యాలు ఎంత ప్రాముఖ్యం ప్రతి విశ్వాసం. నీకు బైబిల్ ఎంత జ్ఞానం ఉంటే సరిపోదో, సత్యము ఎరిగి ఉండాలి. అలాగే దాన్ని పాటించడానికి ఎవరి మీద ఆధారపడాలి? దేవుని కృప మీద ఆధారపడాలి. అందుకని సంఘంలో గర్విష్ఠులు ఉండడానికి వీలు. ఎందుకని మనమందరం మన సొంత జ్ఞానం మీద, బలం మీద ఆధారపడిన వాళ్ళం కాదు, దేవుని కృప మీద ఆధారపడ్డాం. 2వ పత్రిక చూడండి, అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 18వ వచనం. కృపయందును జ్ఞానమందును. ఇక్కడ కూడా చెప్తున్నాడు. మొదటి పత్రికలో కృపలో స్థిరంగా ఉండండి. 2వ పత్రికలో ఆ కృపలో ఏమవ్వాలి? అది అభివృద్ధి చెందాలి, ఎదగాలి. కృపలో స్థిరపడాలి. 2వది కృపలో అభివృద్ధి చెందాలి. ఈ 2 పనులు నీకు బంగారు పాళ్యంలో ఆయన పెట్టాడు. యేసు ప్రభు రక్తములో కృప చేత కడగబడ్డా.
బాప్తిస్మం ద్వారా సాక్ష్యాన్ని ఇచ్చారు. స్థానిక సంఘములో ఇతర సహోదరీ సహోదరులతో ఒక అవయవంగా చేర్చబడ్డారు. ప్రతి అవయవానికి, ప్రతి వ్యక్తికి 2 పనులు ఆయన చెప్తున్నాడు. ఒకటి, కృపయందు ఏమవ్వాలి? స్థిరపడాలి. రెండవది, కృపలో ఏమవ్వాలి? ఇవి 2 మనసులో ఉంచుకోవాలి. ప్రభువా, కృపలో నన్ను స్థిరపరచు. కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ 2 పత్రికలు కృప మీద ఆధారపడ్డాయి అని మనం చూస్తాము. మొదటి పత్రికలో బాధలు, శ్రమలు ఎలా ఎదుర్కోవాలో బోధించాడు. రెండవ పత్రికలో దుర్బోధకులను ఎలా ఎదుర్కోవాలో బోధిస్తూ ఉన్నాడు. రైట్? మొదటి పత్రిక అర్థమైతేనే రెండవ పత్రిక. ఈ రెండింటికి పాత నిబంధనలో ఒక మోడల్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తర్వాత మనం టెక్స్ట్లోకి వెళ్ళబోతున్నాం. రాజుల మొదటి గ్రంథంలో చూద్దామా? రాజుల మొదటి గ్రంథం లేదా దినవృత్తాంతముల మొదటి గ్రంథం, అక్కడ కూడా ఉంది. నేను బైబిల్ మార్చుకున్నాను కాబట్టి నాకు అవి అంత త్వరగా దొరకకపోవచ్చు. రైట్. సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. రైట్. రెండవ దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో ఆ 2 ముక్కలు అలా మనసులో వేసుకోండి. పాత నిబంధన, కొత్త నిబంధన సత్యానికి ఉదాహరణలు దొరుకుతాయి మీకు. 2 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, కృపలో ఏమవ్వాలి? రెండవది, కృపలో ఏమవ్వాలి? వీటికే చెప్తున్నాడు. చూడండి 17వ వచనం, 3:17. సొలొమోను సందర్భం ఏంటంటే దేవాలయం కట్టించి దేవాలయం ముందు అందమైన 2 స్తంభాలు చెక్కించాడు. ఆ 2 స్తంభములు కుడి తట్టు ఒకటి నిలబెట్టి వాటికి పేర్లు పెట్టాడు. ఏమని? యాకీను అన్నాడు, బోయేజు అన్నాడు. ఇది రాజుల మొదటి గ్రంథం 7:21లో కూడా ఉంది. అవసరమైతే క్రాస్ రెఫరెన్స్ మీరు రాసుకోవచ్చు. 2 స్తంభాలు చెప్తున్నాడు. ఒకదానికి ఏమని పేరు పెట్టాడట? యాకీను. యాకీను అంటే స్థిరత. యాకీను అంటే స్థిరత. బోయేజు అంటే బలపడుట లేదా అభివృద్ధి చెందుట. మొదట స్థిరపడాలి, తర్వాత బలపడాలి. ఒక చెట్టు లోతుగా వేళ్ళు లోపలికి వెళితే ఏమవుతుంది? స్థిరపడుతుంది. పైకి బాగా లావుగా పెరిగితే అదేమవుతుంది? బలపడుతుంది. అర్థమవుతున్నాయి నా మాట? వేళ్ళు లోపలికి ఉంటే ఎలా ఉందా చెట్టు? స్థిర. పైకి చాలా చక్కటి కలప ఇచ్చే చెట్టు ఎలా ఉందా చెట్టు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ముందు బలపడి స్థిరపడాలా, స్థిరపడి బలపడాలా? లేకపోతే ఏమవుద్ది? నా హృదయంలో సరి అయిన విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, లోతైన అనుభవం లేకుండా నేను ఊరంతా తిరిగి వాక్యం చెప్తున్నాను అనుకో, ఏదో రోజు ఏమైపోతానో పడతాను. మా ప్రాంతంలో మూతిపళ్ళు రాలిపోతాయంటారు. సాక్ష్యం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు ఏమవ్వాలి? స్థిరపడాలి. పేతురు మొదటి పత్రిక విశ్వాసంలో స్థిరపడండి. రెండవ పత్రిక బలపడండి, అభివృద్ధి చెందండి. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రేస్. ఈ సత్యం మనసులో ఉంచుకోండి. పేతురు పత్రికలోనికి రండి. ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడో మనం చూసాం. ఎందుకు రాస్తున్నాడు? 2వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం
మరియు అబద్ధ ప్రవక్తలు అని మొదటి లైన్లో అన్నాడు. రెండవ లైన్లో అబద్ధ బోధకులు, వారిని గురించి హెచ్చరిక చేయడానికి రాస్తుంది. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అబద్ధ ప్రవక్తలే కాదు, అబద్ధ బోధకులే కాదు, వాళ్ళే ఏం చేస్తారట? అపహాసకులు. దేవుని వాక్యాన్ని హాస్యం చేస్తారు, జోక్స్ వేస్తారు, దేవుని వాక్యాన్ని అవమానకరంగా మాట్లాడతారు, వచనాలు ఎత్తి వాళ్ళు హేళన చేస్తారు. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు అని వారు ఎరిగి ఆయన హేళన చేస్తారు. అందువల్ల 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, అపహాసకులు అపహాసించుతూ వస్తూ ఉన్నారు. మొదట విభజన చూసేద్దామా? 2వ అధ్యాయంలో విశేషంగా క్రైస్తవులకున్న అపాయాలు ఏంటో చెప్తున్నాడు. ఈ అబద్ధ బోధకులు వారి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. మొదటి 3 వచనాల్లో పోకిరి చేష్టలను అనుసరిస్తారు, సత్య మార్గాన్ని దూషిస్తారు, లోభంతో కల్పనా కథలు చెప్తూ డబ్బు సంపాదిస్తారు క్రైస్తవ్యం పేరు మీద అని ఇక్కడ చెప్తున్నాడు. మొదటి 3 వచనాల్లో. 4 నుంచి 10 వచనాల్లో ఆ తప్పు బోధ వల్ల ఎలాంటి నష్టం వారికి వస్తుంది? ఎలాంటి నష్టం? దేవదూతలకు ఏమైందో అది వీళ్ళకి రాబోతుంది. నోహు జలప్రళయ కాలంలో అవిధేయులకి ఏం జరగబోయిందో చెప్పాడు. సొదొమ గొమొర్రా కాలంలో ఆ అపవిత్రతతో కూడిన వారికి ఏమైందో చెప్తున్నాడు. అలాంటి వాళ్ళ నుండి సంఘానికి ప్రమాదము ఉంది. 10 నుంచి 19 వచనాల్లో వాళ్ళ బుద్ధి ఏంటో చెప్పాడు. ఏంటి ఆ బుద్ధి? మహాత్ములను దూషిస్తారు, చాలా చెప్పాడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్తూ ఈ అబద్ధ బోధకులు ఎలా తిరుగుతారంటే చాలా సంగతులు ఉన్నాయి, మనకు సమయం లేదు. 19వ వచనం చూడండి. ఈ అబద్ధ బోధకులు దేనికి దాసులట? పైకి ఏమని చెప్తున్నారు? మేము దేవుని దాసులం అంటారు. కానీ వీరి అంతరంగ జీవితాన్ని పరిశీలిస్తే దేనికి దాసులు? భ్రష్టత్వానికి దాసులమైండి. ఎవరైతే భ్రష్టత్వానికి దాసులో వాళ్ళని విడిపిస్తామని బయలుదేరారట. ఒకడు దేని వలన జయింపబడునో దానికి ఏమవుతున్నాడు? దాసు. సరే, ఈ 2వ పత్రిక అంతా అబద్ధ బోధకులను గురించి చెప్తూ వచ్చాడు. ఈ సాయంకాలపు వేళ నేను మీ ముందు ఉంచదలిచింది మొదటి 11 వచనాలు. అందుకనే మొత్తం పోర్షన్ మనం చదువుకుంటూ వచ్చాము. ఈ అబద్ధ బోధకులు విశ్వాసులను కలవరపరుస్తారు, అస్థిరులుగా చేస్తారు, శిలువను గురించి సందేహపడేలా చేస్తారు, ఆయన పునరుద్ధానం గురించి సందేహపడేలా చేస్తారు, పరలోకం వెళ్తామా లేదా అని నిజమైన విశ్వాసులే సందేహపడేలా చేస్తారు, అస్థిరపరుస్తారు విశ్వాసులను. అందుకని పేతురు, నీవు వారిని ఏం చేయాలి? స్థిరపరచాలి. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఎక్కడ కూడా మీకు సీమోను అని కనపడదు, ఇక్కడే కనపడదు. మళ్ళా సువార్తల తర్వాత ఎందుకు ఆ పేరు రాస్తున్నాడు? ఒక పేతురు అంటే సరిపోయేది, ఏమంటున్నాడు? సీమోను పేరు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు? విశ్వాసులను ఏం చేయాలి? స్థిరపరచాలి, బలపరచాలి కదా. అయితే వినండి, సీమోను అనే మాటకు అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? సీమోను అనే మాటకు అర్థం గాలికి ఎగిరే ఇసక అని అర్థం, స్థిరత లేకపోవుట అని అర్థం. పేతురు అంటే అర్థం ఏంటి? అంటే ఏముంటుంది దానికి? ఒకప్పుడు నా పేరు ఏం పేరు? సీమోను. యేసు ప్రభు నా పేరును మార్చాడు, సీమోను ఏం చేశాడు? ఆయన పేతురు చేశాడు. అస్థిరుణ్ణి ఇప్పుడు ఏమయ్యాను? నేను మిమ్మల్ని బలపరచాలంటే ఒకప్పుడు నేను కూడా మీలాగా ఏమై ఉన్నాను? అస్థిరుణ్ణి.
ప్రభు నన్ను బలపరిచి ఆయన నన్ను స్థిరపరిచాడు. కాబట్టి నాకు ఏ పేరు ఇచ్చాడు? పేతురు అనే పేరు ఇచ్చాడు. అర్థమైందా? ఎందుకు అలా పరిచయం చేసుకుంటున్నాడు? సీమోను పేతురు అని ఆయన చెప్తాడు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తులుడు నైనా సీమోను పేతురు. నేను ఎరగను అని బొంకిన స్థిరుడు. ఆయన ఎవరో తెలియదు, ఒట్టు పెట్టుకుంటాను అన్న స్థిరుడు. సిలువ యొద్ద నిలబడకుండా పారిపోయిన స్థిరుడు. ఇప్పుడు ఎంత స్థిరుడు అంటే తలకిందులుగా క్రీస్తు కొరకై ఏం చేయబడ్డాడు? ఎంత స్థిరత! విశ్వాసంలో ఎంత స్థిరత! నెమ్మదిగా ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్తాం. అస్థిరుడైన పేతురు స్థిరుడయ్యాడు, శక్తివంతమైన రాయి అయ్యాడు. తానే స్థిరత్వానికి ఉదాహరణ. ఈ భాగంలో మీరు అనుభవ జ్ఞానమున్న విశ్వాసం, దీనిని మీరు గ్రహించాలి. మొదటి వచనం చూడండి, 3వ లైన్లో ఉంది అమూల్యమైన విశ్వాసం. 2-3 వచనాల్లో 3వ లైన్లో ఆ అమూల్యమైన విశ్వాసం మీ అనుభవ జ్ఞానం. కొంచెం శ్రద్ధ పెట్టండి. లోకములో చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసానికి ఏమాత్రం జ్ఞానము లేదు. లోకములో ఉన్న విశ్వాసాలకి ఏమి లేదు? జ్ఞానం లేదు. జ్ఞానం ఏమి లేదు, ఆలోచించరు. ఎవరో 10 మంది చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు. లోకములో ఉన్న దానికి ఏమి లేదు? జ్ఞానం లేదు. కానీ మీ విశ్వాసం అమూల్యమైంది. దానిలో ఏముంది? జ్ఞానం ఉన్నది. ఎలాంటి జ్ఞానం అంటున్నాడు? అనుభవ జ్ఞానం. అది మనసులో ఉంచుకోవాలి. నంబర్ 1, ఈ రాత్రి మనం ధ్యానించే అంశాల్లో మొదటిది, ఈ ప్యాసేజ్ విభజన మీకు ముందుకు తీసుకొస్తున్నాను. అనుభవ జ్ఞానమున్న విశ్వాసం. అదేంటో మనం చూడబోతున్నాం. మొదటి 4 వచనాలు అనుభవ జ్ఞానమున్న విశ్వాసం. 5వ వచనము నుండి 8వ వచనం వరకు వృద్ధి చెందే విశ్వాసం, గ్రోయింగ్ ఫెయిత్. 5 నుండి 8 వరకు వృద్ధి చెందే విశ్వాసం. మొదటిది అనుభవ జ్ఞానమున్న విశ్వాసం, రెండవది వృద్ధి చెందే విశ్వాసం, మూడవది ఫలించే విశ్వాసం. మీ జీవితాల్లో ఈ 3 పాయింట్లు అని అర్థం ముందు నుంచి చూసుకోండి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. లెట్ us evaluate ourselves. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నంబర్ 1, మొదటిది అనుభవ జ్ఞానమున్న విశ్వాసం. జ్ఞానమున్న విశ్వాసం అని అనటం లేదు. మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను 1-2 ఇంగ్లీష్ పదాలు పలుకుతాను. గ్నాసిస్ అనే పేరున్నారండి? ఎవరు పెట్టారు? గ్నాసిస్ వినలేదా? డయాగ్నోసిస్ అని లేదా? దానిలోదే గ్నాసిస్. గ్నాసిస్ అంటే జ్ఞానము. గ్నాసిస్ అంటే జ్ఞానం. ఇక్కడ పేతురు గ్నాసిస్ అని వాడలేదుగా, డయాగ్నోసిస్ వాడలేదు, కానీ ఎపిగ్నోసిస్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. అక్కడ ఏనుగు ఉందని చెప్పారండి ఎవరో మీకు. అదేంటి? జ్ఞానం. మీరే వెళ్ళి చూశారు. ఏ జ్ఞానం అది? అంతే. ఇంకెంతకంటే సింపుల్గా ఏం చెప్పలేను. ఓకే, మీకు ఒక విషయం తెలుసు, దాన్ని ఏమన్నారు? జ్ఞానం. ఎవరో చెప్తే తెలిసింది జ్ఞానం. మీకు మీరుగానే తెలుసుకున్నారు, దాన్ని ఏమన్నారు? అనుభవ జ్ఞానం. చాలా మందికి యేసు ప్రభు తెలుసు. ఎలా? బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు, యెరూషలేములో చనిపోయాడు, సమాధి చేయబడి, ఇవన్నీ తెలుసు. కానీ వారి పాపములను ఆయన కడిగిన అనుభవం చాలామందికి. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఈ అనుభవ జ్ఞానం నీకున్నదా? ఆయన కృపచేత నీ పాపములు క్షమించబడి ఉండుట అనే అనుభవం నీకున్నదా?
పాపాలు క్షమిస్తాడు అనేది కాదు, నీ పాపములు క్షమించబడ్డాయి. అది 2003వ సంవత్సరం సెప్టెంబర్ మాసం. ఒక దేవుని దాసుడు నాతో మాట్లాడుతూ ఉంటుండగా నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాను. నా పాపములు కడగమని ప్రభువైన యేసుక్రీస్తుని అడిగాను. ఆయన తన కృప చేత నా పాపాలు కడిగాడు. నేను పాపిని అని గ్రహించాను. నా పాపములు కడగబడ్డాయి. ధైర్యంగా ఇప్పుడు నేను చెప్పగలను, పాపములు కడగబడుట అనేది నా జ్ఞానం కాదు, అది నా అనుభవ. డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిడీమ్డ్ లైఫ్? విమోచించబడిన అనుభవం నీకుందా? నా జీవితం తేలికైపోయింది. పాపము నుండి, శాపము నుంచి విడిపించబడ్డాను. క్రీస్తు రక్తములో కడగబడ్డాను. అనుభవ జ్ఞానం నెంబర్ 1. ఏముంది ఈ అనుభవ జ్ఞానంలో? నేను 1-2 ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. మీరు ఎందుకు క్రైస్తవులుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు? ఈ అనుభవ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. అంత ప్రాముఖ్యమా అని మీరు అడిగితే పౌలు లాంటి భక్తులు ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక, ఏ విధము చేతనైనను ఆ పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలో గలవాడనై ఉండు నిమిత్తం ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును, అదే అనుభవ జ్ఞానం. I want to know him, I want to know his power, strength. ఈ అసెంబ్లీలో సహవాసం చేస్తున్నా మనకు ఆయనకు గురి పెట్టాడు. పౌలు ఏంటి ఏమంటే, నేను ఒక 100 సంఘాలు స్థాపించడం మంచివి సుమా, అవి దర్శనానికి సంబంధించినవి, ప్రభు పిలుపుకు సంబంధించినవి. కానీ కామన్గా అందరికి ఉన్న గమ్యం ఏమిటి అంటే, I want to know more and more and more and more. యేసు ప్రభుని గురించి స్వయంగా నాకు అనుభవ జ్ఞానం కావాలి, ఎవరో చెప్పేది కాదు. I want to grow in the knowledge of Christ. అనుభవ జ్ఞానంలో ఎదగాలి. ఒక 3 ముక్కలు అలా తీసుకొద్దాం చూడండి. అపోస్తుల కార్యాలలోనికి రండి. పౌలు అనుభవంలో ఎదిగాడా? 9వ అధ్యాయం మొదలు చూడండి. పౌలు 3 చోట్ల సాక్ష్యాలు చెప్పాడు అపోస్తుల కార్యాల్లో. ఆ 3 సాక్ష్యాల్లో ప్రభువుని గురించి ఎలా ఎదిగాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి. ఈ 9వ అధ్యాయం 9వ అధ్యాయం వచనం 3 చూడండి. దమస్కు వెళ్తున్నాడు దేవుని పిల్లల్ని బంధించటానికి. అది తన సాక్ష్యం. ప్రయాణం చేయించు వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఏం చూసాడట? ఒక వెలుగు. అది రాసుకోండి. మీ బైబిల్ అండర్లైన్ అయినా చేసుకోండి, పర్వాలేదు. రాసుకోండి, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. పౌలు ఆరంభంలో తన సాక్ష్యం చెప్తున్నాడు. ఆ దివ్య దర్శనం, ప్రభు దమస్కు దారిలో ఆయన ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు. దాన్ని ఏమని చెప్తున్నాడు? ఒక వెలుగు. 22వ అధ్యాయంలోనికి రండి. కొంతకాలం అయ్యాక ఆయన ఇదే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, ఇదే అనుభవాన్ని చెప్తున్నాడు. ఆ అనుభవాన్ని ఎలా చెప్తున్నాడు? 22వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనం చదువుతున్నారు. నేను ప్రయాణం చేయించు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు వెలుగు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ ప్రభుని ధ్యానించగా, ఆ ప్రభుతో సంబంధం పెంచుకోగా, ఆ ప్రభు దగ్గరగా సహవాసం చేయగా ఆయన అనుభవం చెప్తున్నాడు. అయ్యా, ఇంతకుముందు వెలుగే అన్నాను, అది మామూలు వెలుగు కాదు. ఏ వెలుగు? ప్రభుని గురించి నీ అనుభవంలో అభివృద్ధి ఉన్నదా? ఆయన ప్రేమను గురించి చెప్తున్నా కానీ ఆ ప్రేమలో ఎంత గొప్పవాడో, ఆయన పవిత్రతలో, ఆయన పరిశుద్ధతలో, అనుభవంలో ఎదిగిన అనుభవం మనకున్నదా? 26వ అధ్యాయంలోనికి రండి. 3వ చోట ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. 26:13 అండి. 26
రాజా అగ్రిప్ప రాజుతో ఆయన చెప్తున్నాడు, మధ్యాహ్న కాలమందు నా చుట్టూ ఆకాశము నుండి ఏమొచ్చిందట? మిక్కిలి ఎన్ని యాడ్జెక్టివ్లు ఉన్నాయో దానికి మీరు లెక్కే పెట్టుకోండి. ఎన్ని విశేషణాలు చెప్తున్నాడో చూడండి. పౌలు నీ జీవితంలో అనుభవ జ్ఞానం ఎలా ఉంది అంటే, ఇదిగో ఆ వెలుగుని నా అనుభవంలో ఎరుగు. ఒక వెలుగు అన్నాడు, రెండవది గొప్ప వెలుగు అన్నాడు, మూడవది సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన గొప్ప వెలుగు. సోదరి సోదరులారా, మీకు మీరుగా సమాధానం ఇచ్చుకోండి. అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతున్నామా? ఇది అంతులేని ప్రయాణం. స్పెండ్ యువర్ టైం విత్ యువర్ బైబిల్. మీ బైబిల్ దగ్గర ఎక్కువ సమయం గడపండి. ప్రభు మీతో మాట్లాడాలని కోరుకోండి. బైబిల్లో ప్రసంగాలు వెతుక్కోవద్దు, యేసు ప్రభుని వెతుక్కోండి. లేఖనములన్నీ నన్ను గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. ద ఫోకస్ ఆఫ్ ఎవ్రీ స్క్రిప్చర్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రియ ప్రభువుని గురించి మనం ఏమి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాం. చదవండి, అది మీ జీవితంలో అనుభవించండి. ఇది పేతురు చెప్తున్నాడు, అనుభవ జ్ఞానం. రైట్. ఈ అనుభవ జ్ఞానంలో ఏమేమి ఉన్నాయి? 3వ వచనం చూడండి, ఆఖరి లైన్. అనుభవ జ్ఞానము వలన మీకేమొచ్చింది? నంబర్ 1 కృప. నంబర్ 1 కృప. ఏ అనుభవ జ్ఞానం ఉండాలండి మాకు అంటే, ఇదిగో నంబర్ 1 ద గ్రేస్. కృప. నువ్వు ఎరుగుదువా? ఎవరో చెప్తుంటే వింటున్నావా? ఎవరో చెప్తే వినటం కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 2 రెండవది సమాధానం. కృప, సమాధానం. 3వది కొంచెం మీరు కిందకి రండి. ఎన్నో వచనం? ఆ 3వ వచనంలోనే కొంచెం పైకి. మనల్ని పిలిచిన వానికి అనుభవ జ్ఞానం మూలముగా. ఇక్కడ అనుభవ జ్ఞానం వల్ల 2 చెప్పాడు. పైకి వెళ్తే అనుభవ జ్ఞానం మూలముగా దైవ శక్తి. నో ద పవర్ ఆఫ్ గాడ్. దైవ శక్తి. మన అనుభవంలో కృప ఉండాలి, మన అనుభవ జ్ఞానంలో సమాధానం ఉండాలి, మన అనుభవ జ్ఞానంలో దైవ శక్తి ఉండాలి. 3. 4వది ఉందండి. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యము అత్యధికములైన ఏమిచ్చాడు? వాగ్దానం. 4వది, నీ అనుభవంలో ఆయన వాగ్దానములను అనుభవించిన అనుభవం ఉండాలి. వాగ్దానములను అనుభవించుట. ద ఎపిగ్నోసిస్, వాగ్దానములను అనుభవించడం. క్లుప్తంగా ఒక్కొక్కటి అలా జ్ఞాపకం చేసి దాటిపోతాను, చాలా సమయం పడుతుంది. ఆ కొంచెం భాగమే. నెంబర్ 1 కృపను మీరు అనుభవించారా? కృప చేత మనకి క్షమాపణ. కృప ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. నేను మీకు ముందే జ్ఞాపకం చేశాను, మీ పాపములు క్షమించబడిన అనుభవం మీకుందా? దట్ ఈస్ ద ఎక్స్పీరియన్సింగ్ గ్రేస్. అన్న నా పాపాలు పోయినాయో లేదో తెలియట్లేదని అంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ గ్రేస్. నా పాపాలు పోయాయి అంటే ఆ కృపను నేను అనుభవిస్తున్నాను. కృప మీరు అనుభవించారా? ఆయన కృపా మహిమకు కీర్తి కలిగేటట్టుగా ఆయన పాపులను ఉచితంగా క్షమిస్తున్నాడు. చూడండి, మనకి బలంగా ఆధారం కావాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చెప్పాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలి. దేవుని కృపకు కీర్తి కలుగునట్లుగా ఆ కింద చెప్పాడు. 7వ వచనంలో చెప్పాడు,
మన అపరాధములకు ఏముంది? క్షమాపణ కలిగి ఉంది. పాపములన్నీ క్షమించబడిన అనుభవం, కృప. నెంబర్ 2, సమాధానం. సమాధానం. నిజానికి మనకి పాపం ద్వారా ముగ్గురుతో శత్రుత్వం వచ్చింది. పాపము ద్వారా ముగ్గురుతో శత్రుత్వం. నెంబర్ 1, మనము దేవునికి ఏమయ్యా? శత్రువులమయ్యా. రోమాపత్రిక 5లో చెప్పాడు కదా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. అక్కడ కూడా చేయదు పాపులు మా కాంటెక్స్లో మనం దేవునికి ఎవరా? ఆదాము అవ్వ వారిద్దరు ఒకరికొకరు కూడా ఏమయ్యారు? శత్రువులు అయ్యారు. ఎలా అంటే ఆ నేరం మోయడానికి వాళ్ళలో ఇండివిజువల్గా ఇష్టం. ఎవరు చేశారు ఈ పని అంటే ఆదాము ఎవరి మీదకి వెళ్తున్నాడు? అది శత్రుత్వం. పైకి కనబడకపోవచ్చు, లోపల దాగి ఉన్న శత్రుత్వం. దేవునికి దూరమయ్యా, తోటి వ్యక్తులకు ఏమయ్యా? దూరమయ్యా. 3వది, జంతు ప్రపంచానికి కూడా ఏమయ్యా? మనం దూరమయ్యా. ఇప్పుడు సమాధానం. 1000 ఏళ్ల పాలనకు వచ్చేసరికి ఈ 3 రిస్టోర్ అయిపోయాయి. జంతువులతో మనకి ఏం ఏర్పడుతుంది? సమాధానం. బాలుడు ఆ మిడినాగు పుట్ట మీద ఏం చేస్తాడట? ఆడుకుంటాడు. అంటే జంతు ప్రపంచంతో ఆదాము ఎలా సమాధానంగా ఉన్నాడో అదే సమాధానం మనకి రాబోతుంది. అలా అయితే కల్వరి సిలువలో మొదటిగా దేవునికి మనకున్న శత్రుత్వం పోయి, పాపములో ఉన్న ప్రతి వాడు ప్రైమరీలీ ఈజ్ ద ఎనిమీ టు గాడ్, దేవునికి శత్రువు. ఇంకా ఈ మీటింగ్లో పాపములో నిలిచి ఉన్నవాడు దేవునికి శత్రువులు అని గ్రహించాలి. ఎమ్మెల్యేకి శత్రువుగా ఉండటం మంచిదండి? మంచిది కాదు. ఆడు ఏం చేస్తాడో తెలదు మనకి. భయపడతాం. ధనం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, వాళ్ళకి శత్రువులు ఉంటే ఏమవుతాం మనం? భయపడతాం. కానీ పాపంలో ఉన్నవాడు ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. సమాధానపడండి, రాత్రి వేళ సిలువ యొద్దకు రండి. ఆ రక్తము చేత ఆయన సమాధానపరుస్తుంది. తోటి వారితో సమాధానం అని చెప్తున్నాడు. ఈ సమాధానం మన అనుభవం కావాలి, క్షమాపణ అనుభవం కావాలి. 2వది సమాధానం అనుభవం కావాలి. మేము కారులో వస్తుంటే బ్రదరు ఎవరో, నేను చూడలేదు, బ్రదరు చెప్తున్నాడు ఆ పామును కొడతలేదంటే ఆయన తిమోతి పామును కొడతలేదండి. ఆ కొడుతుంటే బాధ వచ్చేస్తుంది అంటున్నాడు. ఏ జంతువుకు మనం రానున్న దినాల్లో హాని చెయ్యం, అవి కూడా మనకేం చెయ్యు? హాని చేయ. సమాధానం రాబోతా ఉన్నాయి, సమాధానం రాబోతుంది, నీతి రాబోతా ఉంది. ఈ సమాధానం దేవునితో సమాధానం. కొంతమందికి మీటింగ్ అంటే నచ్చదు, వెళ్ళిపోతుంటారు భయం వాళ్ళకి. మేము చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటాం పరిచర్యలో భాగంగా. కొంతమంది పిల్లలు ధైర్యంగా వస్తారు, కొంతమంది పారిపోతారు. ఎక్కడ సువార్త చెప్తాడు రా వినేయాలని ఏం చేస్తుంటారు? భయం భయం పారిపోతా ఉంటారు. దేవునితో సమాధానం. భయపడాల్సిన అవసరం. ఆయన మనకు తండ్రి. హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన ఎవ్వరు చూడలేరు మనల్ని. ఆయన ఒక్కడే మన క్షేమాన్ని ఆలోచించి చూస్తున్నటువంటి వాడు. ఈజ్ మై ఫాదర్. నా దేవుడు నాకు తండ్రి. సమాధానం అనుభవిస్తున్నామా? ఎంతటి సమాధానం అంటే లోకమంతా నాకు వ్యతిరేకమైన పర్లేదు, నాతో పాటు ఎవరున్నారు? నా పరమ తండ్రి. ఎంత గొప్ప అనుభవం అది. మిషనరీలు అలాగే వచ్చేసారు. మాకు భోజనం లేకపోయినా, నివాసం లేకపోయినా, ఏమి లేకపోయినా పర్వాలేదు, మాకు ఎవరున్నారు? ఆయనతో సమాధానం ఉన్నది. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏం చెప్పాం? దైవశక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని రుచి చూసారా? మీ ద్వారా దేవుని శక్తి ఎలాగున ఎక్స్పీరియన్స్ అవుతుందో మీరు గమనించారా? నేను దేవుని శక్తిని రుచి చూచాను అని చెప్పగలరా? చిన్న చిన్న అనుభవాల్లో దైవశక్తిని మనం అనుభవం. పాపమును ఎదిరించటంలో, శోధన జయించటంలో, పరిచర్య చేయటంలో ఏమనుభవిస్తాం మనం? దేవుని శక్తి. దేవుని శక్తి లేకపోతే సొంత బలంతో మనమేమి? జకర్యా గ్రంథంలో చెప్పాడు కదా, బలము చేత కాదు, శక్తి ద్వారా కాదు, దేని ద్వారా?
నా బై మై స్పిరిట్. అదే మాట ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. ఇది మీ అనుభవం అండి. ఫలానా సమయంలో ప్రభు నన్ను బలపరిచాడు, నేను ఈ పని చేయగలిగాను. డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంజాయింగ్ హిస్ పవర్? ఆయన బలమును అనుభవించిన అనుభవం ఉన్నదా? మనలో చాలా మందికి ఆ బలం ఉండదండి, ఆ శక్తిని అనుభవించే అనుభవం ఉండదు. ఎందుకో తెలుసా? శక్తి ఉన్నా వాడుకో. ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సర్కస్లో పెద్ద ఏనుగు, చిన్న ఏనుగు ఉంది. పెద్ద ఏనుగుకేమో చిన్నపాటి చైన్ కట్టారట, చిన్న ఏనుగుకేమో పెద్ద చైన్ కట్టారట. మళ్ళాంటి వెళ్ళి అక్కడున్న వారిని, మేనేజర్ నాన్న ఏవయ్యా బుద్ధి ఉందో మీకు, పెద్దదానికి ఏ చైన్ కట్టాలా? పెద్ద. చిన్నదానికి ఏం కట్టాలా? చిన్న చైన్. ఇక అలా అడిగితే ఆయన చెప్పాడట, అలా కాదండి మాకు తెలిసే కట్టాం. ఈ పెద్ద ఏనుగు కూడా అది చిన్నగా ఉన్నప్పుడు ఏం కట్టాం? పెద్ద చైనే కట్టాం. తర్వాత ఇదిగాక మార్చాం. అది చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే పారిపోవడానికి ట్రై చేసింది, లాగింది. దాని కాలుకి ఏ చైన్ కట్టాం? పెద్ద చైన్. కాబట్టి దాని బలానికి మించిన చైన్ కట్టినప్పుడు లాగి ఎంతో ప్రయత్నం చేసింది. చైన్ ఏం చేయలేకపోయింది, తెంపలేకపోయింది. కొంతకాలానికి దాని బ్రెయిన్ ట్యూన్ అవుతుంది ఏమని, చెయ్యిని నేనేం చేయలేను, తెంపలేను అని ట్యూన్ అయ్యాక ఇంకా అది లాగటం మానేశాక పెద్ద చైన్ తీసేసి ఏం కడతారట, ఇంకా చిన్న చైన్ కట్టిన ఏం చేయదు అది. ఎందుకంటే దాని బ్రెయిన్ ఏమైంది, నాకెందుకు అవుతుందండి దేవుని శక్తి, నాకేం తెలుస్తుందని అనొద్దు. ఇట్ షుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవ జ్ఞానం కావాలి. సామాన్యులే ప్రపంచంలో దేవుని శక్తి ద్వారా బ్రతికారు, పనిచేశారు. హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవాన్ని కలిగి ఉండండి. దేవుని శక్తి కలిగి ఉన్నామా? దేవుని శక్తిని అనుభవిస్తున్నామా? అనుభవ జ్ఞానంలో 4 మీకు జ్ఞాపకం చేశాను. 1 కృప ద్వారా ఏం దొరికింది మనకి? క్షమాపణ. 2వది సమాధానం. 3వది దైవశక్తి. 4వది వాగ్దానాలు అనుభవించటం. అది కూడా చూసేద్దాం. వాగ్దానాలు అనుభవించిన అనుభవం మనకుండాలి. అమూల్యమైన వాగ్దానాలు, మనకు అత్యధికమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఏంటో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మనకు ఎన్నో వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నాకు వాగ్దానం ఇచ్చాడయ్యా. ఇది జనవరి 1 వాగ్దానం కాదు. కొన్ని సంఘాలు జనవరి 1కు వాగ్దానం ఇస్తారు. దాని అర్థం ఏంటంటే బ్యాంకులో ₹1,00,00,000 పెట్టుకుని జనవరి 1కి ₹10 కాగితం పట్టుకెళ్ళడం అంతే. యూ హ్యావ్ crores of rupees. యూ కెన్ విత్డ్రా ఎట్ ఎనీ టైమ్. ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు నువ్వు. వాగ్దానాలు అనుభవించు. పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర వారికి బిడ్డల క్షేమం గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నోసార్లు ఆయన నెరవేర్చారు. పరిచర్య ప్రయాణ అపాయాలు ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన నెరవేర్చారు. ప్రతి సంకట స్థితిలో ఆయన తన వాగ్దానాలు నెరవేర్చాడు. వాగ్దానాలు నెరవేరిన అనుభవం వ్యక్తిగతంగా నీకున్నా, అలా ఉంటే తప్పక ఆయన నీవు స్తుతించాలి. నీ విశ్వాస జీవితంలో అనుభవ జ్ఞానం ఈ 4 కనీసం ఉండాలి. ఇక 2వది, ఇది విశ్వాసం, జ్ఞానమున్న విశ్వాసం, అనుభవ జ్ఞానమున్న విశ్వాసం. 2వది, అలా అయితే అనుభవ జ్ఞానం ఉన్న విశ్వాసం ఎదగాలి. విశ్వాసము ఎదగాలి. ఇప్పుడు మనం 4వ వచనంలోనికి వస్తాం. చూడండి, 4వ వచనంలో ఈ విశ్వాసం ఏమవ్వాలి? 4వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి, దేవ స్వభావమందు పాలివారు. దొరికిందా ముక్క?
దేవ స్వభావం ఉంది. ఎవరు మీరు? అంతే, పాలివారు. దానిలో ఎదగాలి. యేసు ప్రభు రూపములో దినము ఏమవ్వాలి? మనం ఎదగాలి. అదే చెప్తున్నాను. నీకు విశ్వాసం ఉందా? ఈ విశ్వాసములో ఏమవ్వాలి? ఎదగాలి. ఎదుగుదల గురించి ఒక 4 ముక్కలు అలా చెప్తాను, మనసులో ఉంచుకోండి. ప్రభు నమ్ముకున్న వెంటనే మనది ఏ దశ? పేతురు మొదటి పత్రికలోనికి రండి, 2వ అధ్యాయం. ప్రభు నమ్ముకున్న వెంటనే ఏ దశ? కొత్తగా జన్మించిన శిశువులు, అది మొదటి దశ. నెంబర్ 2, కొంచెం యోహాను పత్రికలోకి వెళ్ళిపోదాం, ఇంకా మిగతా అయినా అక్కడే దొరికేస్తాయి. మొదటి పత్రికలోనికి రండి, 2వ అధ్యాయం. మొదటి పత్రికలోనికి రండి, 2వ అధ్యాయం, 12వ వచనం. శిశు దశ నుండి నెక్స్ట్ లెవెల్ అక్కడికే, చిన్నపిల్లల దశ. అక్కడ నుండి 13వ వచనంలో 2వ భాగం చూడండి. యవనస్తులు. మొదటి భాగం చూడండి, తండ్రులు. అయిపోయింది. ఎదుగుట కొరకై 4 మెట్లు చెప్పాడండి. మరలా చెప్తాను. 1, శిశు దశ. కొత్తగా సువార్త విని పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందే, అది ఏ దశ? అక్కడి నుంచి ఏమవ్వాలి? మనం ఎదగాలి. ఏ దశకి ఎదగాలి? నెక్స్ట్ స్టెప్ చిన్నపిల్లల దశకి ఎదగాలి. చిన్నపిల్లల దశ నుంచి ఏ దశకి వెళ్ళాలి? యవనస్తుల దశ. పాల సీసాలు వదిలిపెట్టేసి యుద్ధాయుధాలు ధరించిన యవన దశ, అక్కడికి వెళ్ళాలి. యవన దశ నుండి సలహాలు ఇచ్చే దశ, ఏ దశ? తండ్రుల దశ. యవన బిడ్డలు, పరిచర్య, దీనికి ఎన్నో సలహాలు కావాలి. తల పండిపోయినటువంటి వాళ్ళు, అంటే ప్రభుతో ఎక్కువ సహవాసం చేసినటువంటి వారు మంచి సలహాలు పరిచర్య కొరకై ఇవ్వగలరు. దేవ స్వభావంలో పాలివారు, క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకి ఏమవ్వాలి? మనం ఎదగాలి. ఆ దశనే ఇక్కడ చెప్తున్నాడు. శిశు దశ, పిల్లల దశ. పిల్లల దశ చాలా ప్రమాదం అండి. మరి పిల్లల దశ దాటేసి శిశు దశ నుండి డైరెక్ట్గా యవన దశలోకి వెళ్ళిపోగలమా? వెళ్ళలేం. ఖచ్చితంగా ఏమవ్వాలి? అయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు త్వరగా ఎదగాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాక త్వరగా ప్రతి బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వాలి, రొట్టె విరిచే కూటానికి అటెండ్ అవ్వాలి, భక్తి కలిగిన సహోదరుల చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి, వారితో మాట్లాడుతూ ఎదగాలి. ఒకవేళ చిన్న పిల్లల దశలో ఉండిపోతే రక్షించబడిన వాళ్ళే. కానీ కొరింథీయులంతా ఎలా ఉన్నారు? కొరింథీయులు పాలు త్రాగేవాళ్ళు. అందుకనే ఆ సంఘంలో గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. విశ్వాసులే కదా? విశ్వాసులే పిశాచాల్లా ఉన్నారట. ఏ దశ? చిన్నపిల్లల దశ. చిన్నపిల్లలు చూడండి, అప్పుడే దెబ్బలాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతారు? సంఘంలో అలాంటి వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుని మళ్ళీ కలిసిపోతుంది. సంఘం అంతా ఏమవుతుంది? క్షేమంగా ఉంటుందా? కలవరపడుతుందా? కలవరపడుతుంది. ఏ ఇద్దరు సహోదరుల మధ్య తగాదా వస్తే అది పిల్లల దశ. ఎదగాలి, పోరాటం చేయాలి, యవన దశకు రావాలి. నేను ఇంకొకటి చెప్తాను మీకు. అదేమిటంటే, ప్రభువుని నమ్ముకున్నాడు ఒక ఆయన 60 ఏళ్ళకే ప్రభువు నమ్ముకున్నాడు. 20 ఏళ్ళకు ఒక ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. ఇద్దరిది ఏ దశ? ఇద్దరిది కూడా శిశు దశ. 60 ఏళ్ళు ఆయన పెద్దగా బైబిల్ చదవట్లేదు, రిటైర్ అయిపోయాడు. ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు, లోకస్తులతోటి బైబిల్ చదవట్లేదు, కానీ వస్తూ ఉన్నాడు, రక్షించబడినాడే. కానీ ఈ 20 ఏళ్ళు ఆయన బాగా బైబిల్ చదువుతున్నాడు, పరిశుద్ధుల సహవాసం చేస్తున్నాడు, పవిత్రంగా ఉంటున్నాడు, ఎదుగుతున్నాడు. అతను యవన దశకు త్వరగా రాగలుగుతున్నాడు. ఒకానొక సమయంలో మెచ్యూరిటీ వచ్చింది, వాక్య ధ్యానం చేయగలుగుతున్నాడు, వర్తమానం ఇవ్వగలుగుతున్నాడు, తన వ్యక్తిగతమైన భక్తిని కాపాడుకోగలుగుతున్నాడు. అతని వయసు 30 కావచ్చు, కానీ ఏ స్థాయికి వచ్చేసాడు? తండ్రుల స్థాయికి వచ్చేసాడు. ఈయన 60-70 అయినా కానీ ఏ స్థితిలో ఉన్నాడు? నీదే దశ, నాదే దశ. యు నీడ్ టు క్రాస్ చెక్
ఆ స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు పరిశీలన చేసుకోవాలి. విశ్వాసములో మనం ఏమవ్వాలి? దేవ స్వభావములో ఏమై ఉన్నాం? పాలివారం. అలా అయితే దేవ స్వభావములో పాలివారం ఎదగాలి అన్నారు. చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడు ఏడిస్తారండి? తల్లులు చెప్పాలా? పిల్లలు ఎప్పుడెప్పుడు ఏడిస్తారు అని తల్లులు చెప్పను ఉండే. ఏ ఒక తల్లి కూడా లేదు ఇక్కడ. ఏమమ్మా మరి మీ సంఘం గురించి బాగా చెప్తున్నాను అన్ని చోట్ల నేను. పిల్లలు ఎప్పుడెప్పుడు ఏడిస్తారు? నంబర్ 1 ఎప్పుడు ఏడిస్తారు? నువ్వు విశ్వాసివి అయితే వాక్యమును గురించి ఏముండాలి? ఆకలి. కొంతమందికి ప్రోగ్రామ్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కానీ ఏముండదు, వాక్యం గురించి ఆకలి ఉండదు. మనం ఎదగాలి అంటే, దేవ స్వభావంలో ఎదగాలంటే ఆకలి ఉండాలి. దేని గురించి? వాక్యం గురించి. నేను జఫన్యా గ్రంథం తీయమన్నాను అనుకోండి, ఎంత తెప్పులు వచ్చేస్తాయో మనకి. తిప్పి 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 పేజీలు చిరిగిపోతాయి. కానీ అది మాత్రం నేను ఒక మాట చెప్తాను, పరలోకం వెళ్ళాక జఫన్యా గారే కలిశారనుకోండి, ఆ పుస్తకం రాసిన ఆయన, బాబు ఎప్పుడైనా నా పుస్తకం చదివామని అడిగాడు అనుకోండి, సిగ్గుపోద్దండి మంది. వాక్యం గురించి ఏముండాలి మనకి? వాట్ ద బైబిల్ టీచర్స్. వాక్యం ఏం చెప్తుంది? ఏ ఉపదేశం ఇస్తుంది? వాక్యమును గురించిన ఆకలి మనకు ఉండాలి. వాక్యాన్ని గురించిన ఆకలి నీకున్నదా? మనం ఏం తింటున్నాం? మనకి ఏమిష్టం? ఇదే పత్రికలో చెప్పాడు. పందికి ఏమిష్టం, కుక్కకి ఏమిష్టమో చెప్పాడు. చూడండి 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. పేతురు 2వ పత్రిక. కుక్కకి ఏమిష్టమట? పందికి ఏమిష్టం? బురద ఇష్టం. మనం కుక్కలం కాదు, పందులం కాదు. మనం ఎవరం? గొర్రెలం. ఆయన మన కాపరి. గొర్రె పచ్చిక కోసం ఆకలి కడతాం. దేవుని పిల్లలకి వాక్యం మీద ఆకలి ఉంది. మీలో ప్రతిరోజు క్రమశిక్షణతో వాక్యం చదువుకుంటున్నారా? క్రమశిక్షణతో వాక్యం చదువుకుంటున్నారా? ఉదయాన్నే లేచినండి, ఎన్నో పనులు ఉన్నాయి, కానీ సగ్రిగేటెడ్ టైం వాక్యం కొరగా సమయాన్ని కేటాయించుకోండి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి వాక్యం చదువుకునే సమయం ఖచ్చితంగా ఉండాలి. మిస్ అవ్వద్దు. నెవర్ మిస్ యువర్ బైబిల్ రీడింగ్. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన మధ్యాహ్నం ఫోన్ చేస్తే డ్యూటీ మధ్యలో, బ్రదర్ మీకు డ్యూటీలో ఉన్నారు కదా అంటే, బ్రదర్ నేను డ్యూటీ దిగిపోయాను, నాకు 1 అవర్ బ్రేక్ ఉంది, మళ్ళీ డ్యూటీలోకి వెళ్తాను. గబగబా భోజనం చేసేసి ఆ టైంని సేవ్ చేస్తున్నాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీరు నాకు ఒక 20 నిమిషాలు ఇవ్వండి. ఆయన ఇంటికాడ చదువుకున్న రాసుకుంటాడు, ఆ ప్రశ్నలన్నీ ఫోన్ చేస్తాడు. ఒక ఆఫీసర్, బిజీ ఆఫీసర్, బైబిల్ చదివే అవకాశం. ఈరోజు ఇటీవల ఎవరో ఒక పోస్ట్ పంపించారు. ఏంటంటే పౌలు పత్రికలు ఎక్కడి నుంచి రాసాడు? ఎక్కువ చెరసాల్లోంచి ఆయన రాత్రి ఇంట్లో ఉండి చదవలేకపోతున్నాడు. మనం ఎక్కడి నుంచి రాసాడు ఆయన? వేదనతో, భారంతో, దుఃఖంతో, అననుకూలతలో, చలిలో, మానసికమైన వేదనలో దైవ వర్తమానాన్ని రాస్తే ఇంట్లో చక్కటి డెస్క్ ఉంటుంది కదా, చైర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, కూర్చుని ఏం చేయలేకపోతాం? చదవలేదు. ఏం న్యాయం? ఆకలి ఉన్నదా? దేవ స్వభావంలో ఎదగాలి అంటే ఆకలి ఉన్నదా? ఇక అక్కడ చెప్పాడు, మీ ప్రవర్తన దేవుని పిల్లలు దేవ స్వభావంలో ఎదిగే వాళ్ళు ప్రవర్తన. పక్షి అనగానే ఏం చేస్తుందండి? అది ఇది పక్షి అని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? ఎగురుతుంది. పక్షి అనడానికి అదేమవుతుంది? ఇది చేప అని చెప్పడానికి ఏ లక్షణం ఉంటుంది దానిలో? మరి విశ్వాసి అని చెప్తే ఏ లక్షణం ఉండాలా? పక్షి ప్రవర్తన, చేప ప్రవర్తన నిర్దిష్టమైంది. పక్షి ఆకాశంలో ఉంటుంది, చేపలు నీళ్లలో ఉంటాయి. వాటికి వాటి పర్యావరణం ఉన్నది.
విశ్వాసిగా నీకే పర్యావరణం ఉంది? ఆర్ యు హ్యాంగింగ్ అరౌండ్ సెయింట్స్? పరిశుద్ధ మధ్య తిరుగుతున్నారా? ఇప్పుడు ఎక్కడికి తిరగక్కర్లేదులేండి, ఫోన్లోనే అన్నీ మన ముందుకి. అలా కూర్చుంటే గంటల తరబడి టైం సాగిపోద్దావునా కదా. వేర్ ఆర్ యూ హ్యాంగింగ్ అరౌండ్? ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ నీ సమయాన్ని గడుపుతున్నావు? నీవు దేవస్వభావంలో ఎదిగే వ్యక్తివైతే, పక్షి వలె, చేప వలె నీ వాతావరణం ఏంటి? వేర్ ఆర్ యూ హ్యాంగింగ్ అరౌండ్? నీ పరిసరాలేంటి? నీ పరిసరాలేంటి చెప్పు. ఉడతలో చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి. చెట్లు కొట్టేసారనుకోండి, ఉడతలు కూడా ఉండవు అక్కడ. ఒక మొక్క ఎదగాలంటే దానికి మట్టి ఉండాలి. మట్టి లేకపోతే మొక్క ఏమవుదో. నీవు విశ్వాసంలో ఎదగాలంటే నీకు ఒక ప్రత్యేకమైన వాతావరణం. ఏంటి నీ పరిసరాలు? ఎక్కడ నీ సహవాసం? గొర్రెలు ఎలా ఉంటాయండి? విడిగా ఉంటాయా, మందలుగా ఉంటాయా? మందలుగా ఉంటాయి. చేపలు బృందాలుగా ఈస్తాయి. క్రైస్తవులు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధులతో, సంఘములో. ఇలా అయితే నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందే విశ్వాసం ఇది 2. నెంబర్ 3, త్వరగా ఈ వృద్ధి చెందే విశ్వాసం స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ వృద్ధి చెందుతుంది. ఎలా వృద్ధి చెందుతుంది? లక్షణాలు ఏంటో చూసేం త్వరగా. 5వ వచనం. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును. ఆగండి. విశ్వాసము వృద్ధి చెందాలి కదా. ఆ వృద్ధి చెందే విశ్వాసం నంబర్ 1 ఏం తీసుకొస్తుందట? సద్గుణం, క్యారెక్టర్, వర్చ్యూ. నాకు విశ్వాసం ఉంది అని సిగరెట్ తాగుతున్నాడు అప్పుడు. నాకు విశ్వాసం ఉంది అని అల్లరిగా తిరుగుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. వీళ్ళరా నిజంగా విశ్వాసములు ఎదిగితే విశ్వాసములో ఏం ఏర్పడుతుంది? సద్గుణం. సుగుణం. సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనమే నియంత్రించుకోవటం. ఆశానిగ్రహమునందు భరించటం, ఎంత కీడైనా భరించటం. ఎండ్యూరెన్స్. సహనమునందు గాడ్లీనెస్, యేసు ప్రభు క్యారెక్టర్. భక్తి యందు సహోదర ప్రేమ. ప్రేమ ఇక్కడ కైండ్నెస్, దయ అలాంటిది చెప్తూ, దయ యందు సహోదర ప్రేమ యందు దయ, దయ యందు దయ ఆఖరిదే చెప్పాడు కదా. దయ అంటే ఇక్కడ త్యాగపూరిత ప్రేమ అని అర్థం. తెలుగు తర్జుమాలో ఈ పదాలు చాలా తేలిగ్గా రాయబడ్డాయి, కానీ గ్రీకులో లోతైన భావం కలిగి ఉంటాయి. వాటిని మీరు తెచ్చుకోండి. అగాపే ప్రేమ. 3 పరిధులు ఉన్నాయండి లోకానికి. 3 స్థాయిలు. ఒకటి దేవుని స్థాయి, 2వది మానవ స్థాయి, 3వది దుష్టుని స్థాయి. దానిలో మీ ప్రేమ ఎలా ఉంది, ఎక్కడుంది? నా ప్రేమ ఎక్కడుంది? వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. మానవ స్థాయి ప్రేమ ఏంటంటే, ఎవరైనా నాకు ఉపకారం చేశారనుకోండి, నేనేం చేయాలో తిరిగి వాళ్ళకి. దీన్ని ఏ స్థాయి అన్నారు? మానవ స్థాయి. దుష్టుని స్థాయి ఏంటంటే, ఎవరైనా నాకు ఉపకారం చేశారనుకోండి, తిరిగి నేనేం చేయాలి వాళ్ళకి? అది ఏ స్థాయి? ఎవరైనా నాకు అపకారం చేసినా నేను మళ్ళా తిరిగి వారికి ఏం చేయాలి? దాన్ని ఏ స్థాయి అన్నారు? ఏ స్థాయిలో మనం జీవిస్తాం. ఇక్కడ చెప్తున్నాడు, సహోదర ప్రేమయందు దయను అమర్చు. వీటిలో ఎదుగుదల కనపడాలి. ఇంతకు ముందు చెప్పింది లోపల ఉంటుంది, ఈ పాయింట్ నెంబర్ 2 బయటికి కనబడుతుంది. నెంబర్ 3 మూడవది చెప్పాడు. మూడవది ఫలితమిచ్చే విశ్వాసం. మన విశ్వాసం ఏం చేస్తుంది? ఫలితాలు ఇస్తుంది. 8వ వచనం చూడండి. ఇవి మీకు కలిగి విస్తరిస్తే, ఆ 2 ఉంటే ఏమవుద్దట? మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో నంబర్ 1 సోమరులు గారు. సోమరు సువార్తకి ఎందుకు రావట్లేదు? ఈ పై 2 లోపం ఏర్పడింది.
ప్రభు కార్యాల్లో ఆయన చిత్తమును ఉన్నవి ఎందుకు గ్రహించలేకపోతాం? పై రెండింటిలో లోపం ఏర్పడింది. సోమరులు కావద్దు, నిష్ఫలులు కావద్దు. 9వ వచనం ఏమన్నాడు? ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. విశ్వాసే గానీ పాపక్షమాపణ పొందాడని మరిచిపోయి మళ్ళీ పాత పాపంకి పోతాడు వీడు. దూరదృష్టి లేనివాడు. మరలా 8వ వచనంలో మనము ఫలహీనంగా ఉందాం ఎదిగితే. 9వ వచనంలో మనం గుడ్డివారంగా ఉందాం, విశ్వాసము ద్వారా చూస్తాం. 3వది 10వ వచనంలో మీ పిలుపు ఏర్పాటుని ఏం చేయాలి? అయోమయంగా ఉందాం. సంఘములో మీరు పరలోకానికి వెళ్తారా? ప్రభు ఇప్పుడు వచ్చేస్తే లేకపోతే చనిపోతే ప్రభుతో ఉంటారా అంటే ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? అయోమయంగా ఉండరు. నిజంగా ఈ పై ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు అయోమయంగా ఉండరు. మీ పిలుపును ఏర్పాటును ఏం చేయాలి? ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ వచనములో ఏమన్నాడు? తొట్టిల్లరు. అబద్ధ బోధకులు మిమ్మల్ని ఏం చేస్తారు? తొట్టిల్లేలా చేస్తారు. మీరు ఎదుర్కోవాలంటే ఇదిగో మీ పునాది స్థిరంగా ఉంచుకోండి. నెక్స్ట్ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం ఎలా కలుగుద్దట అంటే కొంతమందికి సగం సగం ప్రవేశమా? ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళా చదవండి బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది. దాని అర్థం ఏంటంటే ఒకడు రక్షించబడ్డాడు కానీ ఏమి ఎదగలేదు విశ్వాసంలో, వాడు చచ్చిపోయాడు, పరలోకం వెళ్ళాడు. రాళ్లతో కట్టుబడిన స్టెఫను పరలోకం వెళ్ళాడు. ఇద్దరికి వెల్కమ్ ఒకేలా ఉంటుందా, భిన్నంగా ఉంటుందా? భిన్నంగా ఉంటుంది. ప్రవేశం ఎలా ఉంది? ఇద్దరికి ఉంది ప్రవేశం. కానీ స్టెఫను ప్రవేశం ఎలా ఉందో తెలుసా? అక్కడ మీరు అపోస్తుల కార్యాలు 7లో చదువుతారు. చివరిలో యేసుప్రభు కూర్చుని ఉంటాడు, కానీ అక్కడ ఏమని చెప్పాడు? వెల్కమింగ్ హిస్ బిలవడ్ సన్, ఎ మార్టిర్ ఈస్ కమింగ్. సంఘంలో నుండి ఒక హతసాక్షి వస్తున్నాడు. సమృద్ధి అయిన ప్రవేశం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గ్రాండ్ వెల్కమ్. పరలోకములో జయ జయ జయధ్వానాలతో, ఉత్సాహంతో, గౌరవంతో ప్రవేశం. ఇలా ఎదిగిన వాళ్ళందరికీ. కొంతమంది ఉన్నారు అగ్నిలోంచి లాగబడినట్టు లాగబడ్డారు. పరలోకం ముక్కి 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 మూలిగి మూలిగి ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినే లాగండి అని చెప్పాడు. కొరింథీ పత్రికలో కర్ర గడ్డి కొయ్యకాలు మొత్తం కాలిపోయింది. వాడు మట్టుకు వాడు ఏం చేయబడ్డాడు? నరకం తప్పించుకున్నాడు అంతే. సో 2 రకాల ప్రవేశాలు. ఒకటి ఎ గ్రాండ్ వెల్కమ్, మరొకటి నరకం లేదంతే కానీ పరలోకంలో ఒక మూలన. ఇక్కడ చెప్తున్నాడు ఎదిగే వాళ్ళకి సమృద్ధి అయినా. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. జీవిత కాలమంతా మహాగణుడైనటువంటి తండ్రి, వచ్చినీడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి పేతురు పత్రిక నుండి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి
విశ్వాస జీవితానికి స్థిరమైనటువంటి పునాది మా ప్రియ ప్రభువా, విశ్వాస జీవితంలో కొనసాగింపు, విశ్వాస జీవితంలో సాగుతున్నప్పుడు ఎలాగున్నా మీ పక్షంలో మేము నిలబడాలి. ప్రభువా మా తండ్రి, మీ యొక్క సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య సందేశం కొరకై మిమ్మల్ని మేము స్తుతించి గణపరుస్తున్నాం. ప్రియ ప్రభువా, సంఘమును దీవించండి. మీ యొక్క కృపలో నానా మీ వాక్యంలో ఎదుగుతూ ఉండగా గొప్ప ఫలింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మందిర నిర్మాణ విషయంలో కూడా మీ యొక్క గొప్ప కృప కొరకై కనిపెడుతున్నాం. ప్రియ తండ్రి, మనిషికి అసాధ్యమైన కార్యమని, మీకు సమస్తము సాధ్యమని మీరు ఉన్నారనేటువంటి ఆ యొక్క ధైర్యంతో ప్రభువా మా తండ్రి కట్టడం కొరకై వేచి ఉండగా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరలోక తండ్రి, ఈ రాత్రి అలసిన దేహాలకి విశ్రాంతి దయచేయమని, ప్రయాణాల్లో ఉన్న ప్రియులను అదేవిధంగా మరి జాగ్రత్తలను కూడా బంగారు తీసుకుని వచ్చి ఇచ్చిన మీ దాసుని వాడుకున్నందుకై కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తున్నాం. ఇంకా శక్తిని బలమును అనుగ్రహించి ఆత్మ ద్వారా మీరు మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ మీ యొక్క సన్నిధికే మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటాం. ప్రభావ మహిమలు ఘనతలు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గుడిగా